ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ పరిష్కారం కోసం ఉద్యమాలు చేసే వామపక్ష నాయకులు మౌనం పాటించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ధర్నాలతో దద్దరిల్లుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ అసెంబ్లీలో స్థానం సిపిఐ పార్టీ సంపాదించుకున్నాయి. ప్రస్తుతం కలెక్టరేట్లను సిపిఐ వరుసగా ముట్టడిస్తుంది. ప్రజా సమస్యల పట్ల ఎప్పుడూ ఉద్యమిస్తూనే ఉంటామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని, తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నిరుపేదలకు వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడు బాసటగా నిలిచే వామపక్షాలలో ముఖ్యంగా సిపిఐ పార్టీ ప్రభుత్వానికి మద్దతు పలికినప్పటికెళ్ళి కొంత మూగమైన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఎందుకో మరి ఒక్కసారిగా ప్రజల సమస్యల పట్ల ఉద్యమాలకు మళ్ళీ రోడెక్కింది. మీకు మేము తోడున్నాం అంటూ ప్రతి సమస్య మీద ఇవాళ గలమెత్తుతో కలెక్టరేట్ల ముట్టడీలు ప్రతి సమస్యను మీదేసుకొని ముందుకెళ్తున్నారు. ఏంటి అసలు రాష్ట్ర కార్యాచరణ ఆ పార్టీది ఎలా ఉంది మనం అడిగి తెలుసుకుందాం. మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, ఎందుకు మరి ఇన్ని రోజులు మీరు కొంత కామ్గా ఉన్న పరిస్థితి కనిపించింది, మళ్ళీ ఒక్కసారిగా ఇవాళ ప్రజల సమస్యలను పరిష్కారం కోసం గలమెత్తుతూ రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది? ఏంటి తేడా? ఎప్పుడు కూడా కామ్గా లేము. కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి కొంత సమయం ఇవ్వడం జరిగింది. వారు చెప్పినటువంటి అనేక హామీలు ఇచ్చారు. కొత్తగా వచ్చిండ్రు అంతా చదువుకోవాలి కాబట్టి సమయం ఇచ్చిన తప్ప మేము ఎప్పుడు కూడా కామ్గా లేము. ప్రతి అంశం మీద స్పందిస్తూనే ఉన్నాం. అనేక అంశాలు ఈరోజు ముఖ్యంగా కార్మికులకు సంబంధించి ఆర్టీసీ కార్మికులకు సంబంధించింది మరి దాని మీద ఉద్యమం చేసింది మా పార్టీ, మా యూనియన్లే. అంతేకాకుండా సింగరేణికి సంబంధించి సింగరేణి కార్మికుల హక్కుల కోసం వాళ్లకు సంబంధించినటువంటి అంశాల మీద మరి పోరాటం చేసేటువంటి పార్టీ సంఘాలు మాయే. అంతేకాకుండా ఏ రోజు కూడా మేము కామ్గా లేము. మా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు శాసనసభ లోపల ప్రతినిత్యం కార్మికుల సమస్యలను లేవనెత్తేటువంటి ఏకైక శాసనసభ్యులు తెలంగాణ అసెంబ్లీ లోపల ఎవరైనా ఉన్నారంటే అది మా పార్టీ శాసనసభ్యులైనటువంటి కూనంనేని సాంబశివరావు గారు మాత్రమే. కాబట్టి మేము ఎప్పుడు కూడా కామ్గా లేము. కాబట్టి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు పెండింగ్లో ఉన్నాయి, కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నాయి, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, అనేక అంశాలు భూములకు సంబంధించినటువంటివి ఉన్నాయి. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అన్నది, ఈ ప్రభుత్వం వచ్చి ఇందిరమ్మ ఇండ్లు అన్నది, చాలా మాటలు చెప్పిళ్ళు. కాబట్టి ప్రజలకు మరి వాళ్ళు చెప్పినటువంటి మాటలు అమలు కావడం లేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయం చేసింది. అందులో భాగంగానే మేము మరి ఉద్యమాలను మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాం. రైట్. జిల్లా కార్యదర్శి సామాన్య మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఈ మధ్య కాలంలో కలెక్టరేట్ల ముట్టడిలు ఎక్కువ చేస్తున్నారు. ఏంటి అసలు ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఏం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఈ జిల్లాలో అనేక భూ సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఒక పక్క గతంలో 3 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు కావాలని వేలాది మంది రోడ్డున బయలుదేరిలు, అనేక మంది ఇళ్ల కిరాయి కట్టలేక దుర్భర జీవితం గడుతూ ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు. భూపాటాన్ని పిలుపునిస్తే అనేక వేలాది మంది వచ్చిళ్ళు. ఈ జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో కాజీపేట, వరంగల్, హన్మకొండలో, మహానగరంలో దాదాపు 20,000 మంది గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వారికి ఇళ్ల పట్టాలు కావాలని నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఒక పక్క మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, తర్వాత ప్రజాప్రతినిధులు కావచ్చు, నిరంతరం వారికి వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నాం. కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేసినాం. నేను కాక మొన్న 6 నెలల క్రితం వెంకటాపూర్ భూ సమస్యతో పాటు అనేక సమస్యలు ఈ జిల్లాలో కొనసాగుతానే. భూ కబ్జాదారుల నుండి భూమిని రక్షించి పేదలకు పంచాలని మేము కోరుతా ఉన్నాం. వెంకటాపూర్లో సంబంధించిన అంశం దాదాపు 400 ఎకరాల భూమి భూ కబ్జాదారులు వాళ్ళు ఆక్రమించుకొని భూమిని సేద్యం వేసుకుంటాను. దాని నుండి పేదలకు పంచాలని మేము నిజ నిర్ధారణతో తీసుకొచ్చి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని తప్పకుండా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్యాస్ సమస్య కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, సిఎన్జి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. తర్వాత ధరలు మండిపోతూ ఉన్నాయి. ఈ అంశం మీద నిరంతర ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి ఉన్నది, 2 పూటల భోజనం చేయలేని పరిస్థితి ఉన్నది. మన ప్రధాని నరేంద్ర మోడీ 100 రోజులలో మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి
అప్పుడు అధికారంలోకి రాకముందు నిరంతరం పదే పదే చెప్పిండు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వాన్ని మొండిగా చెప్పి వ్యాప్తంగా ప్రచారం చేసిండు. అందులో పూర్తిగా వైఫల్యం చెంది ఈ అంశం మీద అనేక వర్గాల మీద నిరంతరం ప్రభావం చూపిస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. దాని వరకు కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచలేదు. అది అవుడుతూనే ఇమ్మీడియట్లీ ఇప్పటికే 10 రూపాయలు పెంచలు ఇంకా పెంచబోతా ఉన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతా ఉన్నా కూడా ఇంకా పెంచుతూ ఉన్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశ సంపద వారికి కట్టబెడతా ఉన్నారు. సామాన్య ప్రజలపైన నడ్డి వీస్తూ ఉన్నారు. దేశ ప్రధాని తప్పకుండా ఈ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ ఇస్తాం. చూసిన మొత్తానికైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల్లో మాత్రమే మద్దతు ఇచ్చామే తప్ప ప్రజల సమస్యల మీద ఎట్టి కోశాన మేము మద్దతు ఇవ్వము. ప్రజల సమస్యలను పరిష్కారం కోసం మేము నిత్యం పోరాడుతూనే ఉంటాము. అటు అసెంబ్లీలో పోరాడుతున్నాము, ఇక్కడ ప్రజల్లో ఉండి పోరాడుతున్నాము. వారికి మేము ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాము. కాబట్టి మా పోరాటం ఆగదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేంద్ర HM TV వరంగల్.